ఇవాల్టి మన గెస్ట్ ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్గా అందరికీ సుపరిచితులైనటువంటి దావుద్ గారు. సో ఈయన అడిగి నిత్య జీవితంలో న్యూమరాలజీ కానీ, గ్రాఫాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ ఈ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కానీ, నిత్య జీవితంలో సంభవించే పరిణామాలకు కానీ ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది, ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి వస్తుంది, వీటి ప్రాముఖ్యత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ ఏంటి ఈ మూడింటికి ఉన్న సంబంధం? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ ఈ మూడు ఒకదానికి ఒకటి లింక్డ్ సబ్జెక్ట్స్ సార్. జ్యోతిష్యంలో 108 అంటే 27 నక్షత్రాలు ఇంటూ 4 108 పాదాలు ఉంటాయండి. అలాగే న్యూమరాలజీలో కూడా పైథాగరస్ రాసింది 108 నెంబర్స్. ఈ జ్యోతిష్యంలో 9 గ్రహాలు, ఇక్కడ కూడా 9. తర్వాత ఇక్కడ 10 ఉంటుంది, అక్కడ ప్లూటో అనే గ్రహానికి 10వ నెంబర్ ఇస్తారు 0. అలా ఈ సబ్జెక్టు రెండు ఒకదానికి ఒక ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. మరి గ్రాఫాలజీతో ఎలా సంబంధం? గ్రాఫాలజీ మన న్యూమరాలజీ ఎలా చేశామో, న్యూమరాలజీ అంటే పేరు, న్యూమరాలజీ ప్రకారంగా పేరు చేసి ఆ పేరు ఎలా సిగ్నేచర్ చేస్తామన్నది ముఖ్యమండి. ఆ సిగ్నేచర్ నేను చేసిన నా 45 years రీసెర్చ్లో సిగ్నేచర్ పేరు ఎంత బాగున్నా కూడా సిగ్నేచర్ బాగా లేకపోతే దానికి రావాల్సినంత ఫలితాలు రావటం లేదండి. కొన్నిసార్లు సిగ్నేచర్ కొట్టేసుకుంటూ ఉంటారు సార్. అంటే చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుందా? తప్పకుండా సార్. ఇది ఎప్పుడు ఎవరు తయారు చేశారో కానీ మీరు చెప్పిన సామెత ఇది చాలా బాగా ఉంటుంది సార్. చేతి రాతతో పాటుగా అంటే తలరాత బాగుంటుంది సార్. వీటిలో చాలామంది అక్షరాలు సరిగ్గా రాయట్లేదు సార్. అక్షరాలు కనుక కొన్ని అక్షరాలు బాగా రాయగలిగితే వాళ్ళ జీవితంలో మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తాయండి. పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. రైటింగ్ మనం చేత్తో రాస్తాం అనుకుంటాం కానీ సబ్ కాన్షియస్ మైండ్తో రాస్తాం, బ్రెయిన్తో రాస్తామండి. మీరు అక్షరాలు రాయటం వల్ల కొన్ని అక్షరాలు మీరు ప్రాక్టీస్ చేయటం వలన చాలా చైతన్యం వస్తుందండి. నా ఎక్స్పీరియన్స్లో మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని కూడా వాళ్ళ రైటింగ్ రాపించటం వల్ల చాలా డెవలప్ అయ్యారు. పూర్తిగా అవుతారంటే అవ్వలేదండి, చాలా వరకు డెవలప్ అయ్యారండి. చాలామంది పెద్ద వాళ్ళ సిగ్నేచర్లు మీరు చూడండి సార్. వాళ్ళంతా స్పెషలిస్ట్ని చూసి వాళ్ళని కలుసుకొని వాళ్ళ చేత సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకొని చాలా బాగా ఉంటుంది సార్. నెహ్రూ గారి సిగ్నేచర్ చాలా గొప్పగా ఉంటుంది సార్. సుభాష్ చంద్రబోస్ గారి సిగ్నేచర్ చాలా బాగా ఉంటుందండి. మహాత్మా గాంధీ గారి సిగ్నేచర్ చాలా బాగుంటుంది సార్. ఆ రోజుల్లో ఇప్పుడే కాదండి, 1668 ఆ ప్రాంతాల నుంచి కూడా సిగ్నేచర్ యొక్క ప్రభావం ఉంది. సిగ్నేచర్కి చాలామంది సైకాలజిస్టులు అంటే హ్యాండ్ రైటింగ్ను వాళ్ళ మెంటాలిటీకి సంబంధం తీసుకొచ్చారు సార్. అలా సిగ్నేచర్ కరెక్ట్ చేయటం వల్ల మన చేసే తప్పుల్లో నుంచి బయటకు వచ్చి మన మైండ్ ఇదయ్యి చాలా బాగా వస్తాయండి. ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ప్రముఖ రాజకీయ నాయకుల సంతకాలు, సిగ్నేచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా మార్చుకుంటే వారి ఫ్యూచర్ బాగుంటుందని మీ అంచనా? అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు మనకి ఓపెన్లో చెప్పడం మనకు మంచిది కాదు. చాలామంది సిగ్నేచర్లు నేను మార్చాను సార్. నేను చూసిన సిగ్నేచర్లు మార్చిన తర్వాత వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది సార్. చాలా బాగా వాళ్ళ బిజినెస్లు కూడా చాలా డెవలప్. అంటే ఎమ్మెల్యేలు అంటే ప్రతి ఒక్కరికి బిజినెస్లు ఉంటాయి. వాళ్ళ బిజినెస్లు షేర్ రేటు కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. అంటే మనం సిగ్నేచర్ చేయడం వల్ల షేర్ మార్కెట్ పెరిగిద్దని మీరు అడగవచ్చు. అంతే కదా. సిగ్నేచర్ మార్చడం వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ ఐడియాస్ ఇవన్నీ కూడా చేంజెస్ వస్తాయండి. వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందండి. ఈ ఆలోచన విధానం ఎప్పుడైతే మార్పు వచ్చి మంచి డెసిషన్స్ తీసుకుంటామో ఆటోమేటిక్గా బిజినెస్ డెవలప్ అవుతుందండి. ఇవన్నీ కూడా బిజినెస్ సెంటర్స్, ముఖేష్ అంబానీ వీళ్ళంతా ఏంటి తీసుకునే ఐడియాస్. ఒక్క మంచి ఐడియా తీసుకున్నాం అనుకోండి, దాంతో జియో వచ్చింది, ముందు ఫ్రీగా పెట్టాడు, తక్కిన కంపెనీ మూసిపోయింది, ఇది చాలా బాగా డెవలప్ అయ్యింది. అలా మన ఐడియాస్ మన సబ్ కాన్షియస్ మైండ్లో రీవైరింగ్ అవుతుంది. అంటే ఏంటి మీరు చెప్పేది ఏంటి? ఇక్కడ సంతకం అందంగా ఉండాలా? కాదండి, దానికి ఒక ప్రిన్సిపల్స్, ఏ అక్షరాన్ని ఎలా రాస్తే బాగా ఉంటుందో అన్నది చూసుకుని అది అలా చేయగలిగితే ఏ అక్షరాన్ని ఎలా కరెక్ట్గా రాయగలుగుతారో అది బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పేరుని కొట్టేసుకుంటూ ఉంటారండి. కొట్టేసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్లో అంత డెవలప్ అవ్వరండి. ఫస్ట్ లెటర్ని 0 లాగా రాస్తారండి. వాళ్ళు కూడా అక్కడక్కడే ఉంటారు కానీ ముందుకు వెళ్ళరండి.
తర్వాత అన్నిటికన్నా ముఖ్యం లాస్ట్ లెటర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ లెటర్సే బాగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. లాస్ట్ లెటర్ ఏదో గీత గీసేస్తారు. గీత గీయటం వల్ల నేను చాలామందిని చూశానండి. చాలా పెద్ద పెద్ద ర్యాంకుల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఈ హోమ్ ఫర్ ఏజ్డ్ లాగా ఉండేవి కదండి. అంటే హోమ్ ఫర్ ఏజ్డ్ అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇప్పుడు అక్కడ ఊళ్ళో చాలా ఉన్నాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఈలుగా చేసిన వాళ్ళు, వీళ్ళ పిల్లలందరూ ఫారెన్ కంట్రీస్లో ఉంటే వీళ్ళు ఇక్కడ సెటిల్, ఐఆర్ఏఎస్, సివిల్ సర్వెంట్స్ చాలామంది ఇలా ఉంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు అది చేస్తారు, కానీ చివరి లెటర్ల మీద కాన్సన్ట్రేట్ చేయరండి. చివరి లెటర్లు మన జీవిత అంకిత భావం అంటే లాస్ట్ స్టేజ్ చూపిస్తారండి. లాస్ట్ లెటర్స్ బాగా లేకపోతే అలాగే ఉంటుందండి. నేను మొన్న ఈ మధ్యన వేరే ఛానల్లో నా ఎలా ఉండాలి బాగా అంటే లాస్ట్ లెటర్ ఆఫ్ ద సైజ్, లాస్ట్ లెటర్ షుడ్ బి బాగా ఇదవ్వాలండి. అంటే ఎండ్ లెటర్, సపోజ్ సుబ్బారావు ఓ ఉందనుకో, ఓని కరెక్ట్గా రాయాలి. ఓని రాయకుండా చిన్నగా చేసేసి కిందకి డ్రాప్ చేయటము, పేరు బ్యాక్ స్ట్రోక్ వస్తారండి చాలామంది. సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేస్తారండి. అలా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా చేసుకోగలిగితే వాళ్ళలో కొంతమంది నెగిటివ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు సిగ్నేచర్స్ కరెక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటే పాజిటివ్ థింకింగ్ కూడా ఉంటుంది. అలా చేసుకోవటం వల్ల వాళ్ళు చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిగ్నేచర్ ప్రస్తుతం ఎలా ఉంది చూసే ఉంటారు కదా సిగ్నేచర్? నేను చూశాను. ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందంటే మీరేం చెప్తారు? తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్ తప్పకుండా కరెక్షన్ చేసుకోవాలండి. ఆయన వై చాలా బాగా ఉంటుందండి. అంటే వై అంటే ఇంటి పేరు, అంటే ఇంటి పేరు సరిగ్గా ఉండటం బాగా ఉంటే వాళ్ళ తాత తరాలని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారట అన్నమాట. ఇప్పుడు ఇంటి పేరు కొంతమంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ తండ్రికి కానీ, తాతకి కానీ, ముత్తాతకి కానీ వీళ్ళందరికీ చాలా కుటుంబ దీనిగా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైని చాలా బాగా రాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి జే మాత్రం గీత గీయరండి. జేని ఇలా కిందకి తీసుకొస్తారు. ఇలా జే కిందకి తీసుకురావటం వల్ల ఈ జే ఇలా కిందకు వచ్చి ఇలా వస్తుందండి. ఈ జే ఇలా రాయటం వల్ల మోసపోతూ ఉంటారండి. తను బాగా నమ్మిన వాళ్ళే ఆయన్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయండి ఈ జే. అందువల్ల ఈ జేని ఇంతవరకు ఆపేసి, ఈ గీత కింద గీత రాకుండా ఇక్కడి వరకు ఆపేసి ఈ జే మీద కనుక గీత పెడితే చాలా చాలా అసలు మకుటం లేని మహారాజులాగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయన జే అలా గీయడం వల్ల ఆయన బాగా నమ్మిన వాళ్ళు, ఇప్పటి వరకు బాగా నమ్మిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ మోసం చేసే అవకాశాలు ఉన్నాయండి. మోసం అనే నేను చెప్పటం లేదు, కానీ మోసపోవటం, మోసం చేయటం అంటే వీళ్ళు ఎవరన్నా బాగా నమ్మి కొంతమంది కొన్ని ఇస్తాం కదండి, బాధ్యతలు ఇస్తాం కదా, వాళ్ళు మోసం చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎప్పుడైతే బాగా నమ్మిన వాళ్ళంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళేనా? అంతే కదా, చుట్టూ ఉన్న వాళ్ళే బాగా వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. దీన్ని కనుక ఒక గీత రాస్తే, ఇలా జే మీద కనుక గీత రాస్తే, గీత ఇది మొకటం సార్. మీరు మన మాటల్లో గీత కదండి అంటారు. ఏ అక్షరానికి ఎక్కడ రాస్తారో, మనకి టీకి అడ్డగీత ఉంటుంది కదండి, దాన్ని ఏ లెవెల్లో గీస్తారో కూడా దాని మీద సో మెనీ బుక్స్ రాయొచ్చు సార్, టీ ఒక్క దాని మీద. అలాగే జేని మీద ఒక గీత కదండి, గీత లేకపోతే ఏమవుతుంది? గీత ఉంటేనే మొగటం అండి, ఇది కిరీటం సార్. జగన్మోహన్ రెడ్డి గారి కనుక జే మీద కనుక గీత గీయగలిగితే చాలా బాగా ఉంటుందండి. నేము ఫేము వస్తుందండి. ఇప్పుడు ఒకసారి సీఎం అయ్యారు, ఇప్పటికీ ఆయనకి నేము ఫేము ఉందండి, కానీ ఆయన మీద చాలామంది క్రిటిసైజ్ చేయటము, ట్రోలింగ్ చేయటం కూడా ఉందండి. అప్పుడు ఏదో వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆయన సొంతకాలు పెట్టించారు అనేది చాలా నెగిటివ్ కదండి ఆయనకి. అది ఏంటంటే వాళ్ళ పర్సనల్ దీని మీద ఆయనకి గౌరవం మీద దెబ్బ కొడుతుంది. ఇలాంటి అగౌరవం ఇలాంటివి ఉండవండి. ఆ గీత ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేసే చేతలు కానీ, ఇతరులతో వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ ఒక రాయల్టీ, ఇప్పటికీ రాయల్టీ ఉంది, దాంట్లో చాలా చాలా మార్పులు వస్తాయండి. ఈ జే కనుక పెట్టగలిగి
ఆ జేని ఇలా కింద ఇది క్లా అంటారండి దాన్ని, ఇలా కిందకి రాసేదాన్ని క్లా అంటారు. ఆ క్లా మాత్రం తీయగలిగితే ఒక అద్భుతమైన సిగ్నేచర్ సార్, చాలా చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరు సంతకంలో జేపై ఒక గీత పెట్టి మార్చుకుంటే సరిపోతుంది, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్. మిగిలిన తర్వాత మెల్లగా చేసుకోవచ్చు సార్. మెయిన్ చాలా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, 5-6 కరెక్షన్లు చేయాలి సార్. కానీ మెయిన్గా జే మీద గీత పెడితే చాలా పాపులారిటీ వస్తుంది. ఇప్పటికీ పాపులారిటీలు వెళ్ళలేదు సార్, ఇంకా పాజిటివ్ ఆయన మీద ట్రోలింగ్ చేస్తున్నారు సార్. ట్రోలింగ్లు పోతాయి సార్. ఏదేమైనా కానీ అలా జే మీద కనుక గీత పెడితే ఒక అద్భుతమైన రిజల్ట్స్ని చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్లాత్ తీసేస్తే ఈ పక్క నుండి కొంత మోసం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, అయిపోతాయండి. ఇది పోవటము అనేది ఇది పోవటము, ఆ గీత పెట్టడం వల్ల చాలా 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 మార్పులు వస్తాయి. ఇప్పుడు 2029 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉండిపోతుంది ఆస్ట్రాలజీ పరంగా? ఆస్ట్రాలజీ ప్రకారంగా బాగానే ఉంది సార్. కాకపోతే ఇటు పక్కన ఉన్న బలమైన పార్టీ ఉంది, ముగ్గురు పార్టీలు కలిశారు సార్. బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. ఎలాగైనా ముగ్గురు కలిసి ఒక వ్యక్తి, ఒకళ్ళకన్నా ముగ్గురు చాలా బలవంతులు. అప్పుడు చూద్దాం. అది ఒక 2 నెలల ముందు మీరు కనుక అడిగితే, నేను ఇంతకుముందు కూడా 2019లో నేను ఒక్కడనే చెప్పాను సార్ జగన్ గారు గెలుస్తారని. దాంట్లో నేను చెప్పానండి అనుకునేటట్టుగా ఉంటాయండి రిజల్ట్స్ అని. అప్పుడు హరి గారు అవునా అని అన్నారు. TV9 వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు, చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయని. ఇప్పుడు కూడా మనం ఈ రిజల్ట్స్ అండి మనం నామినేషన్ వేసే డేటు మీద కూడా ఆధారపడి ఉంటుందండి. మనం ఆ పేపర్లో సిగ్నేచర్ చేసే దాని మీద, అంటే ఎలక్షన్ డేట్ మీద, ప్లస్ మనం నామినేషన్ వేసే దీని మీద కూడా చాలా. అందుకనే మనం ముహూర్తాలు చూస్తాం కదండి, గృహప్రవేశాలకి వాటికి ఇటుకి వీటన్నిటికీ. మనం వేసే నామినేషన్ వేసే డేటు కూడా చాలా చాలా ముఖ్యమండి. డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి డేట్ చాలా మంచిది సార్, చాలా మంచిది. 21st. చాలామంది ఏదో ట్రోల్ చేస్తుంటారు కానీ ఇది మంచి వ్యక్తి అండి. 21st అనేవాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళే. డెస్టినీ నెంబర్ 25 అండి, మంచిది కదా, చాలా చాలా మంచిదండి. 25 అందుకనే 21 అనేది గురువు అండి. అందువల్లనే గురువు అంటే ఎడ్యుకేషన్. ఆయన గారు పనిచేసిన 5 సంవత్సరాల్లో 14,000 స్కూల్స్ని డెవలప్ చేశారు సార్, అద్భుతంగా. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళి మీరు చూడండి, టేబుల్స్ అయ్యి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన చేసే పనులు, మన ఆలోచన విధానం ఇవన్నీ ఉంటాయండి. ఆయన గురువు కాబట్టి 21st పుట్టారు కాబట్టి గురువు కాబట్టి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. 21st అనేది గురువుకు ప్రతిరూపమా? అవునండి, 3 నెంబర్ 2+1 3 అండి గురువు. అందువల్లనే మంచి ఫుడ్, అంతకుముందు సాంబార్ రైస్ పెట్టేవాళ్ళు అండి మధ్యాహ్నం భోజనం పేరు. గురువు చదువు. అందువల్లే ఆయన వచ్చిన తర్వాత ఈ ఫుడ్ కూడా రోజు ఒక మెనూ పెట్టారండి. తెలుసు, గుడ్డు. అంతకుముందు బుధవారం రోజున ఒక గుడ్డు పెట్టేవాడు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 రోజులు గుడ్డు పెట్టారు సార్. ఎందుకంటే పౌష్టికాహారం ఉంటే బిడ్డ యొక్క ఆలోచన విధానం, చాలామందికి పౌష్టికాహార లోపం వల్ల చనిపోవటం కానీ ఆలోచన విధానం, ఆ పౌష్టికాహారం లేకపోతే ఆలోచన కూడా ఉండదండి. అందువల్ల పౌష్టికాహారం దీని మీద చేశారు సార్. టోటల్ మొత్తం కూడితే 25 అండి. 25 అనేది 2+5 7 అండి. 7 అంటే కేతు. కేతు అంటే ఆరోగ్యం, మోక్షకారకుడు, జ్ఞానకారకుడు, మెడికల్. ఎవరు 25 పుట్టిన పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ చూడండి. మన కాకర్ల సుబ్బారావు గారు 25th జనవరి పుట్టాడు. అలా ఎంతమందినో చూశాను నేను డాక్టర్స్ని రీసెర్చ్ చేసి. ఇవన్నీ కూడా నేను మీరే న్యూమరాలజిస్ట్ అని బుక్ రాశానండి. ఇది రాయటం వల్ల ఇదేంటంటే 25 7 నెంబర్ అనేది మెడికల్. ఎవరినైనా వీడియో చూసేవాళ్ళని చూడమని, డాక్టర్స్ కానీ ఫార్మసీలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ డేట్లో కానీ 7 ఉంటుంది, మొత్తం కుడితే 7 కానీ లోపల మంత్లో కానీ ఇయర్లో కానీ 7 నెంబర్ ఉంటుంది. దెన్ ఓన్లీ దే విల్ బికమ్ వెరీ గుడ్ డాక్టర్స్. 7 నెంబర్ చాలా మంచి 25. అందువలనే ఆయన గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజెస్ వచ్చినాయి సార్. దాంట్లో 2 years కరోనా పోయినా కూడా 3 సంవత్సరాల్లో 7 మెడికల్ కాలేజెస్
అంటే 6 అనుకుంటాను, 6 ప్లస్ ఈ మధ్యన ఒకటి. జగన్ డేట్ ఆఫ్ బర్త్లో 27 లేదు కదా, ఉందా? ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 డిసెంబర్ 1972 అండి. 71 అనుకుంటా. అంటే ఆ డేట్ అంతా కొడితే 21 3 ప్లస్ 3 6 6 19 అంటే 16 16 7 23 72 అండి. ప్లస్ 2 కలిపితే మొత్తం కూడితే 25 అవుతుంది. 25 టోటల్ చేస్తే డెస్టినీ నెంబర్ అండి. అది 7 నెంబర్ వస్తుందండి. 7 నెంబర్ ఉన్నవాళ్ళు కేతు మెడిటేషన్ కూడా చేస్తారండి. వాళ్ళకి దేవుడితో కనెక్షన్ కూడా ఉంటుందండి. ఎవరైనా జ్యోతిష్యులు ఎవరైనా కానీ ఈ 7 నెంబర్లో పుట్టిన వాళ్ళే చాలామంది జ్యోతిష్యులుగా కానీ, న్యూమరాలిస్టులుగా కానీ, ఈ డాక్టర్స్గా కానీ షైన్ అవుతారు. వాళ్ళకి ఎక్కువగా దేవుడు అని అందువల్ల ఆయన గారు అంత దేవుడు చూసుకుంటాడు, పైన దేవుడు ఉన్నాడు అని అంటుంటారు. అది బర్త్ నెంబర్ ప్రకారంగానే వస్తుందండి. అందువల్ల 25 ఉండటం వల్ల 7 మెడికల్ కాలేజెస్ రన్ అయినాయండి. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 7 మెడికల్ కాలేజ్. తక్కిన రాష్ట్రాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు, కానీ మన రాష్ట్రం మనం చూసుకునేటైతే 7 మెడికల్ కాలేజెస్ తక్కినవి అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయండి. అలా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా డేట్ 3 కాబట్టి స్కూల్స్, ఇది 7 నెంబర్ కాబట్టి హాస్పిటల్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మరి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చారు కదండి అనొచ్చు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 87 అండి, 1949. 7 నెంబర్ ఉండాలి. ఇందా నేను చెప్పాను కదండి, 7 నెంబర్ ఉండటం వల్ల కూడా మెడికల్ మీద ఇంపార్టెన్స్ ఉంటుందండి. అందువల్లే ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రతి అంకె మన మీద పనిచేస్తుంది. వైఎస్ జగన్ జాతకం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు నౌ టైమ్ ఈజ్ వెరీ గుడ్. ఆయనది ఇప్పుడు జూపిటరు ఇక్కడ మిథున రాశిలో నడుస్తున్నాయండి ఇప్పుడు గోచారంలో. ఆయనది మిథున రాశి సార్. ఆయన లగ్నము కన్యా లగ్నం సార్. ఇక్కడ ధనుర్ రాశిలో రాహు ఉన్నాడు. అందువల్ల రాహుకి జూపిటర్కి సంబంధం ఉండటం వల్ల చాలా బాగా ఉంది. నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సార్. కాకపోతే ఈ మా మిథున రాశి లగ్నంలోనే చంద్రుడి మీదుగా గురువు రన్ అయినప్పుడు కొంచెం మదన పడుతూ ఉంటారు. సో ఇప్పుడు మదన పడుతూనే ఉంటాయి, ఎందుకంటే చాలా ప్రతిరోజు ట్రోలింగ్ చేస్తున్నాడు. ఆయన మదన పడుతూనే ఉంటారండి. జూన్ తర్వాత ఇంకా పరిస్థితి ఇంకొంచెం బాగుంటుంది సార్. ఎందుకంటే జూన్ 2 నుంచి పరిస్థితి కొంచెం బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర అనౌన్స్ చేశారు, అది ఎలా ఉండబోతుంది? ఏడాదిన్నర తర్వాత ఎలా ఉండబోతుంది? అది అన్నారు కదండి. అవును. దానికి మనం ఏం చేయాలంటే అండి, ఎప్పుడు పాదయాత్ర మొదలు పెడతారు ఆ డేటు ఈ ఆయన గారి డేట్కి సఫలమవుతుందా లేదా, ఏదైనా కార్యం చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ముహూర్తం చూసుకుంటాం. అప్పుడు ఆయన పాదయాత్ర ఏ డేట్ని చేశారు ఆ డేటు ఈయన డేట్కి దీనికి దానికి సంబంధం చూసుకొని అప్పుడు చెప్పాలి సార్. అది ఇది ముందే చెప్తే ప్రీమెచ్యూర్ అవుతుంది. ఇది కరెక్ట్గా డేటా లేకుండా ఇదేదో సూపర్ఫ్లూయస్గా చెప్పినట్టు ఉంటుంది. అప్పుడు ఆయన ఇచ్చేసే డేట్ చూడాలి సార్. సార్ ఇక్కడ నిత్య జీవితంలో న్యూమరాలజీ ఇంపార్టెన్స్ అయినా ఉందా? న్యూమరాలజీ గ్రాఫాలజీ ఇంపార్టెన్స్ తప్పకుండా ఉంటుంది సార్. అసలు న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ చాలా ఇంపార్టెంట్ సార్. పేరు అనేది చాలా చాలా ముఖ్యం సార్. చాలామంది పేరు ఏముందని మనం పెట్టేసుకుంటూ ఉంటాం సార్. పేరు అంటే ఇదివరకు ఏదో పెట్టేసుకున్నారు, కానీ ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్టులు, నేనే 2500 మందికి క్లాసులు చెప్పాను సార్. న్యూమరాలజీ ప్రకారంగా పుట్టిన బిడ్డకి మంచి పేరు పెట్టించుకోవాలి సార్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమ్రాన్ ఖాన్, ఇమ్రాన్ అంటారు. కపిల్ అంటారు. ఇమ్రాన్ అనేది 13 నెంబర్ సార్. 13 నెంబర్ ఉండటం వల్ల ఆయన జీవితం అంతా అస్తకష్టాలు, పైన అప్స్ అండ్ డౌన్స్, యాక్సిడెంట్స్, డైవర్స్లు ఎన్నీ జరిగినాయి సార్. చివరికి ఇప్పుడు నవ్ ఈజ్ ఇన్ జైల్. అదే కపిల్ 25 నెంబర్ సార్. చాలా స్టార్ హోటల్స్ కట్టుకున్నాడు, చాలా బాగా డెవలప్ అయ్యాడు, చాలా స్టార్ హోటల్స్లో శుభ్రంగా కూర్చొని తింటున్నాడు సార్. ఇద్దరు ఒకే టైంలో ప్రెసిడెంట్స్, వీళ్ళు క్రికెట్కి కెప్టెన్స్. ఆయన జీవితం అంత ఇదిగా ఉంది, ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈయన జీవితం చాలా సుఖవంతంగా ఉంది. దట్ ఈజ్ నేమ్ ఈజ్ ఒక ప్రభావం సార్. ఇదే కాకుండా సార్ మన పాత గ్రంథాలకు వెళ్దాం. మన మహాభారతంలో అర్జున అండ్ కర్ణ పెద్దవాడు, అన్న, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే. కర్ణ ఈజ్ 18 నెంబర్ సార్.
వేరాజ్ అర్జున ఇస్ 15 నెంబర్. ఈ 18 నెంబర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందండి. అందుకని మొదటి నుంచి ఆయన అవమానాలు పొందటం, చివరికి చాలా యుద్ధ భూమిలో చనిపోవటం ఇవన్నీ జరిగాయి. ఆయనకి సరైన గుర్తింపు లేదు. అంత టాలెంట్ ఉన్నా కూడా ఆయనకి చాలా గుర్తింపు లేదు, చాలా ఇబ్బందులు, ఎప్పుడు చూసినా ఇన్సల్ట్ ఇవన్నీ ఫీల్ అవుతూ ఉన్నాడు. గురువుల దగ్గర ఎంత సేవ చేసినా గురువులు ఇచ్చేశారు, అన్నీ అందజేశారు. అదే అర్జున 15 నెంబర్ సార్, 6 నెంబర్ ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. అందువల్లనే ఆయన ఎక్కడ చూసినా 7 లోకాలలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. అంతమంది ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఇంత పెద్ద పెద్ద ఆచార్యులు ఇంతమంది ఉన్నా కూడా ఈజ్ ద హీరో బికాజ్ అర్జున ఈజ్ 15 నెంబర్. అలా నేమ్ నెంబర్ పెట్టించుకోండి. నేము చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా ఇది చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ సార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఆ పేరు ఎలా ఉంది? ఆ నెంబర్ ఏంటి? అమరావతి అనేది AMARA అమరా VATI అండి. ఈ నెంబర్ 21 నెంబర్ వస్తుంది. 21 నెంబర్ ఇస్ గుడ్ నెంబర్. బట్ ముందు 2 ఉండటం వలన కొంచెం అప్స్ అండ్ డౌన్స్. 2 అనేది ఫుల్ మూన్ నో మూన్ లాగా కొంచెం ఒకసారి బాగా పళ్ళు జరుగుతాయి, ఒకసారి పళ్ళు తగ్గుతాయి. ఇలా ఇది ఉండటం వలన అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకొక సిస్టంలో పైథాగరస్ సిస్టంలో 32 నెంబర్ ఉందండి. 32 నెంబర్ మంచిదే, కానీ అంత డెవలప్మెంట్ ఉండదు. ఈ 5 నెంబర్లలో 5 నెంబర్ మంచిదండి, 14 మంచిది, 23 మంచిది, 41 ఇంకా చాలా మంచిది. 32 మంచిదే కానీ అంత గొప్ప నెంబర్ కాదు. అందువల్ల చాల్డియన్ సిస్టంలోనూ పైథాగరస్ సిస్టంలోనూ అంత గొప్పగా లేదు సార్. అందువల్ల చాలా డిలే అవుతుంది. దానికి నేను సజెస్ట్ చేసింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి అమరావతి ఆర్ తర్వాత AA పెట్టుకొని THI ఒక హెచ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. అమరావతి నెల పెట్టుకోగలిగితే ఒక సిస్టంలో 27 వస్తుందండి. 9 నెంబర్. మన అహ్మదాబాద్ 9 నెంబర్ చాలా బాగా డెవలప్ అయింది. అమరావతి 27 నెంబర్ వస్తుందండి. ఇంకొక సిస్టంలో 41 నెంబర్ వస్తుందండి పైథాగరస్ సిస్టమ్. అలా 41 నెంబర్ అండ్ 27 నెంబర్ ఈజ్ వెరీ వెరీ డైనమిక్. అలాంటి నెంబర్లు అండి అలా పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి. నేను సజెషన్ చేశానండి. ఇప్పుడు ప్రోగ్రామ్ 7-8 ఇయర్స్ బ్యాక్ చేశాను. 2019-18లోనే చేశాను. అలా చేసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ అమరావతి ఈ స్పెల్లింగే కంటిన్యూ అవుతే కొంచెం ప్రోగ్రెస్ మనం అనుకున్నంత స్పీడ్గా ప్రోగ్రెస్ అవ్వదండి. అందుకే అమరావతికి అడ్డంకులు ఎదురవుతున్నాయి అంటారా? అన్నీ నేను చెప్పను కానండి, అది అనౌన్స్ చేసిన డేట్ కూడా ఉంటుంది, ఆ ముహూర్తం డేట్ కూడా ఉంటుంది, పేరు నేమ్ కూడా ఉంటుంది. పేర్లు అంత బలం లేదు కాబట్టి కొంచెం డిలే అవుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తర్వాత రాజముద్ర వేయించుకున్నారు కాబట్టి ఇక చూద్దాం. కొంచెం అంటే అంత అనుకున్నంత మనం అంత స్పీడ్గా వెళ్ళలేదు. అదే 27-41 చేసుకునేటైతే స్పీడ్గా వెళ్తుంది. ఈ 41 నెంబర్ వన్ అండి ఫైనాన్షియల్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అంటారు కదండి, అలా ఫైనాన్స్ బాగా జనరేట్ అయ్యి దానితో దాని ఇన్కమ్ దాని డెవలప్మెంట్కి సరిపోయే ఇదిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. 41 నెంబర్ ఈజ్ వెరీ గుడ్ కంపేర్ టు 32 నెంబర్. 23 నెంబర్ మంచిది. అలా ఇది 27 నెంబర్లో పెట్టుకోగలిగితే మాత్రం చాలా బాగా డెవలప్ అవ్వటం, మంచి నేము ఫేము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.